హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. సో చూస్తున్నారు కదా ఎన్ని డిఫరెంట్ వెరైటీ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మనకి ప్లేస్ స్టోరేజ్ లేకపోతే ప్లేస్ ఆర్గనైజర్లో అయితే కనుక డిఫరెంట్ ఆర్గనైజర్ కంటెంట్ కావాలనేది అయితే కనుక చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నటువంటి ఒక కంటెంట్ అనే చెప్పాలి మన ఛానల్లో. అండ్ ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో ఇచ్చాను, అఫ్కోర్స్ అది కొన్ని మంత్స్ బ్యాక్ అయింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ వీడియో కూడా. సో రీసెంట్గా చిన్న ఐటమ్స్ మీద, అంటే ఇంతకుముందు నేను కొంచెం పెద్ద వాటి మీద చేశాను అనమాట. సో క్యూట్ ఐటమ్స్తో అయితే కనుక ఈరోజు మన వీడియో అయితే కనుక ఉండబోతుంది. చక్కగా ఏదైనా కార్నర్స్లో అరేంజ్ చేసుకోవచ్చు. ఒక ర్యాక్ ఉందంటే కనుక ఆ ర్యాక్లో అవే కాకుండా ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే కనుక ఇంకా ఎక్స్ట్రా కూడా మనం అయితే కనుక వస్తువులు అనేది పెట్టుకునేలాగా అయితే కనుక ఈ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే కనుక మనకి డిఫరెంట్ ప్లేసెస్లో అయితే కనుక యూజ్ అవుతాయండి. అంటే షెల్ఫ్స్లో కావచ్చు, కబోర్డ్స్ అండ్ కార్నర్స్లో కావచ్చు. సో ఎక్కడైనా కానీ ఆ విధంగా అయితే కనుక మీకు యూజ్ అయ్యేలాగా ఇవాళ నేను కొన్ని ఐటమ్స్ చూపెడతాను. లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చెక్అవుట్ చేయండి ఏదైనా నచ్చింది అనుకుంటే మాత్రం. ఈ చక్కగా అయితే కనుక గ్రిప్ ఉంటుంది. ఇక్కడైతే కనుక మనకి ఒక ర్యాక్ కింద నుండి అయితే కనుక ఇట్లా పెట్టేసుకుని మామూలుగా టైట్ ఉంటుందండి. ఇక్కడైతే కనుక మనకి ఎడ్జెస్ అనేది వెయిట్ పెట్టినా కానీ మనకి ఏంటంటే సపోర్ట్ ర్యాక్ ఉంటుంది కాబట్టి మనకి ఏం పడిపోవు అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ ఆర్గనైజర్. మీకు నేను సైడ్లో ఫొటోస్ పెడతాను, దాన్ని మీకు ఇంకా బాగా క్లియర్గా కూడా అర్థమవుతుంది. అండ్ చాలామంది దగ్గర కూడా ఇదైతే కనుక యూజ్ చేసి మంచి రివ్యూస్ ఉన్నటువంటి ప్రోడక్ట్. సో షెల్ఫ్ కింద ఎక్స్ట్రా ఆర్గనైజర్ స్టోరేజ్ ర్యాక్ లాగా అయితే కనుక దీన్ని చెప్పొచ్చు. ఓవరాల్గా దీని లుక్ అండి. అలాగే ఇప్పుడు కబోర్డ్స్ ఉన్నాయి మనకి. కబోర్డ్స్లో మామూలుగా ఏం చేస్తాం, లైన్లో ఏవో చిన్న చిన్న డబ్బాలు అలా పెట్టేసుకుంటూ ఉంటాం కదా. ఓన్లీ అదొక్కటే పెట్టుకోకుండా ఇది కనుక మనం పెట్టేసామంటే కింద చిన్న డబ్బాలు పెట్టుకోవచ్చు అండి. పైన ఇంకేదైనా సరే ఎక్స్ట్రా ఇంకా కూడా డబ్బాలు కావచ్చు, లేకపోతే ఏదైనా బాక్సులు కావచ్చు, ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే కనుక వీటి వల్ల తీసుకురావచ్చు. ఇవి ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను నేను. ఈ రెండు కలిపి అయితే కనుక మనకు ఒక సెట్లా వచ్చాయి. మీకు సైడ్లో నేను వీటి ప్రైజెస్తో పాటుగా కూడా అన్నీ పెడుతున్నాను, మీరు చూసుకోవచ్చు. ఈ రెండు కలిపి అయితే వచ్చాయండి. స్టీల్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ తుప్పు పట్టవు, మంచి ఇది ఉంటుంది. అండ్ మీరు చెప్పాలంటే ఇది డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మనం చేంజ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. ఈ రెండు కలిపి ఒక సెట్. ఓకే, సో నేను కొన్ని అయితే చెప్తానండి లైక్ ఐడియా అయితే కనుక, కానీ మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇందులో ఎనీ ఆర్గనైజర్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ అయితే కనుక మీకు యూజ్ అవుతుందో దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఈ ప్రోడక్ట్ అండి, పళ్ళ బాస్కెట్ చెప్పొచ్చు, ఆనియన్, పొటాటోస్ ఏదైనా కానీ చక్కగా అయితే కనుక మీరు పెట్టుకోవచ్చు. ఇది అందరికీ కూడా తెలిసిందే. సో మనం పెట్టుకునే ప్లేస్ని బట్టి అయితే డైనింగ్ టేబుల్ మీద కావచ్చు, లేకపోతే కిచెన్లో ఎక్కడైనా మనం అంటే ఆనియన్స్ లైక్ వీటిని బట్టి కూడా మనం అయితే వాడుకోవచ్చు. వెజిటబుల్స్కి వీటన్నిటికీ కూడా స్టీల్ది అండి. ఇది కూడా బాగుంది. కింద ప్రాపర్గా ఇట్లా మనకి స్టాండ్ వచ్చింది, కింద ఏమో అనుకోదు, మనకి ఇట్లా గాలికైతే నిలబడుతుంది అనమాట. సో ఇది ఒక ఫ్రూట్ బాస్కెట్ లాగా. క్వాలిటీ చాలా బాగుంది, ఎక్కడ ఎక్స్ట్రాస్ లేవండి, ఏం గీసుకోదు, వాషబుల్, నైస్ క్వాలిటీ. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ ప్రోడక్ట్ చూపిస్తాను. రకరకాల ప్యాన్స్ అవన్నీ కొంటూ ఉంటాం మనము. సో పెంకలు కావచ్చు, లేకపోతే రోటీ మేకర్స్ కావచ్చు, ఏదైనా కానీ ప్రోడక్ట్ అనేది ఒక కార్నర్ ప్లేస్లో ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడు అండి ఇలా పెట్టి చూడండి. సైడ్లో నేను మీకు ఫోటో యాడ్ చేస్తాను. సో ఇట్లా ఏంటంటే తీసుకోవడానికి పెట్టుకోవడానికి అయితే కనుక ఇట్లాగా, అంటే మీరు ఈ డిస్టెన్స్ని బట్టి మీరు నాన్ స్టిక్ తవాస్ దగ్గర నుంచి వెయిట్నైనా కానీ పెట్టుకోవచ్చు. ప్యాన్స్ అవన్నిటికీ కూడా అయితే కనుక ఇది ఒక స్టోరేజ్ ఆర్గనైజర్ లాగా అయితే కనుక వచ్చింది. సూపర్ సాలిడ్ ఉందండి, వెయిట్ ఉంది, క్వాలిటీ బాగుంది. సో డెఫినెట్గా అయితే కనుక మీకు ఏదైనా కార్నర్ ప్లేస్లో ఎక్కువ ప్రోడక్ట్స్ని ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఇది బాగుంటుంది. యాక్చువల్గా నేను దీనికి చెప్పాను, మీరు ఇంకేదైనా పెట్టుకోవడానికి మీకు రిలేట్ అవుతుంది అనుకుంటే కనుక చూడవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్ అండి. ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ వాల్కి పెట్టుకోవడానికి అయితే కనుక హోల్ పాయింట్ అయితే ఇచ్చేసారనమాట. జస్ట్ మనం ఏదైనా ఒక ప్లేస్, సెటిల్డ్ ప్లేస్ ఎక్కడైతే మనకి ఇది ఈ పర్టికులర్ ర్యాక్ కావాలనుకుంటామో దానికి పెట్టేసుకున్నామంటే కనుక మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ రిలేటెడ్గా పెట్టుకోవచ్చు. చెప్పాలంటే చిన్న చిన్న క్యూట్ కుండీలు లాంటివి ఉంటాయి కదా అండి, ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, అట్లాంటివైనా కానీ మీరైతే ఇక్కడగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. రెండు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇవి రెండు కలిపి అయితే కనుక మనకి మెటల్ అండి. సో మెటల్ పైన అయితే వచ్చాయి. ఈ రెండు కలిపి నేను ఒక సెట్ లాగా అయితే కనుక తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇదండి. ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ ఒకటి వైట్ కలర్లో చూపించాను కదా. సో ఇది అది ఒక టైప్ ఆఫ్ ఆర్గనైజర్ ర్యాక్ అయితే ఇది కూడా అంతే. సో మీరు ఎక్కడైనా కానీ దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవడమే, మీకు ఎక్కడైతే మీరు పెట్టాలనుకుంటారో ఆ ప్లేస్. సో దాన్ని బట్టి అయితే కనుక అండి మీరు దీన్ని ఇలా పెట్టేసుకున్నారంటే కనుక చక్కగా కదలకుండా ఉంటుందన్నమాట.
ఇది వచ్చేసి ర్యాక్ పెట్టేసుకోవాలి మనం, ఇలా అన్నమాట, ఇలా అండి. సో మనం వన్స్ దానికి ఇది కనుక కరెక్ట్గా దాన్ని పెట్టేసామంటే కరెక్ట్గా అయితే మనకి బాస్కెట్ అనేది ఇలా కూర్చుంటుంది. మనకు కావాల్సిన ఐటమ్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ యూజ్ ఐటమ్, కప్స్ కావచ్చు, టిష్యూ పేపర్స్ కావచ్చు, దేనైనా కానీ మీరు ఇది ఎక్స్ట్రాగా అయితే కనుక వాడుకోవచ్చు అనమాట. అంటే ఒక ర్యాక్ కింద ఇంకొక స్మాల్ ర్యాక్ లాగా కూడా అనుకోవచ్చు దీన్ని. ఇది ఒక ఐటమ్ అండి. అండ్ ఇంకొకటి తీసుకున్నానండి, కార్నర్లో అయితే కనుక మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. గాజు గ్లాసులకు కావచ్చు, లేకపోతే కప్స్కి కావచ్చు, స్టీల్ అండి, సాలిడ్ ఐటమ్ అయితే కనుక వచ్చింది మనకి ఇది. అండ్ చాలా బాగుంది. ఇవంతా కూడా 4 అయితే కనుక మనకి ప్లాస్టిక్ ఇవి వచ్చాయి. సో మూవ్ చేసే క్రమంలో కూడా మనకి ఎక్కడ కూడా ఫ్లోర్ అయితే పాడైపోకుండా, ఫ్లోర్ మీన్స్ మన కిచెన్ కౌంటర్ టాప్, అదైతే పాడైపోకుండా ఉంటుంది. సో ఇదైతే కనుక సూపర్ సాలిడ్ క్వాలిటీ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి ర్యాక్ అనమాట, ఆర్గనైజర్. డిఫరెంట్గా 3 షెల్ఫ్స్తో అయితే కనుక వచ్చింది, 1, 2, 3తో అయితే కనుక వచ్చింది. సో చూడవచ్చు మీరు ఇది కూడా. అండ్ మీ రిక్వైర్మెంట్ని బట్టి అండి ఇవన్నీ కూడా నేనైతే తెప్పించాను. అండ్ బాక్సెస్ కూడా పెట్టాను చూడండి, నైస్ ప్యాకింగ్లో అయితే కనుక వచ్చింది. ప్యాకింగ్ గురించి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి అండి, ఇది కూడా గ్లాసెస్ ఆల్రెడీ నేను మీకు అప్డేట్ చేశాను. సిరామిక్ అండ్ ఆల్రెడీ గ్లాస్కి చిన్నగా షిఫ్ట్ అవుతుందని కూడా. సో స్నాక్స్ ఐటమ్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, గిఫ్టింగ్ పర్పస్గా కానీ ఇవి చాలా బాగున్నాయి. ప్యాక్ ఆఫ్ 2లో వచ్చాయన్నమాట ఇలాగా. అండ్ చాలా క్యూట్గా ఉన్నాయండి. ఓకే, ఇదైతే కనుక మనకి దీనిలో ఇలాగా నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది. బాగుంది ప్రోడక్ట్, ఇది కూడా డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. సో ఇది మీ క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా క్యూట్ షేప్ ఇచ్చేసారు. పైన కూడా తీసుకోవడానికి ఇట్లా అయితే కనుక మనకు ఒక చిన్న లిడ్ లాగా కూడా వచ్చిందనమాట. కొంచెం పిల్లలకైతే జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో వాళ్ళు మేము తీసుకుంటామంటే అసలు ఇవ్వద్దు. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఓకే, కానీ జారిపోతున్నాయండి ఇలా అనమాట అండి. ఇది కూడా చాలా బాగుంది, వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. అండ్ మెటల్ ర్యాక్ పైన అయితే కనుక వచ్చింది. ఎక్స్ట్రా మీరు ఇక్కడ కూడా ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక హెవీ పాట్స్ లాంటివి, హెవీ ప్యాన్స్ లాంటివి కూడా మీరు ఆర్గనైజ్ చేసుకునే విధంగా అయితే కనుక వచ్చాయండి. ఇవి ఒక్క సైడ్కి అయితే 4గా వచ్చాయి. నేను 3 అరేంజ్ చేశాను. సైజ్ వైజ్గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే కనుక మీకు ర్యాక్ వస్తాయన్నమాట. అన్నీ కూడా మీరు దాని ప్రకారంగా అయితే కనుక ఫిట్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీటిలో ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈ హోల్స్ పట్టి అయితే కనుక మనకి ఈ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో దానికి మనం సెట్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది నేను సెట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా విడివిడిగా వచ్చాయి. మన రిక్వైర్మెంట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు మధ్యలో తీసేసుకుని 2 పెట్టుకోవచ్చు. సో సడన్గా తీసుకునేవి, రెగ్యులర్గా తీసుకునేవి బాండీలు, ప్యాన్లు ఇవన్నీ కూడా మీకు కౌంటర్ టాప్ మీద ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్గా అయితే కనుక యూజ్ అవుతుంది. ఓవరాల్గా అయితే కనుక ఇది మన లాస్ట్ ఆర్గనైజర్ స్టాండ్ అండి. సో ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఎప్పటి నుంచో కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి నేను మీ వరకు అయితే కనుక తీసుకొచ్చి షేర్ చేశాను. లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియో మీకు రిక్వైర్మెంట్ బట్టి అయితే కనుక మీకు ఇందులోంచి ఏ ప్రోడక్ట్ రిలేట్ అయినా కానీ హెల్ప్ అవుతుందని అనుకుంటానండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. అండ్ అడ్రస్ డీటెయిల్స్ కూడా మీకు నేను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి, చెక్అవుట్ చేయండి కావాలనుకునేవారు. డ్రెస్ వచ్చేసి ఫ్రమ్ తేజస్వి కలెక్షన్స్. థ్యాంక్ యూ.